దాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి. ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖట. మీకు మొక్కాల నాయన, మీకు ఆస్కార్ అవార్డు కూడా పనికిరాదు. మీకు హరీష్ రావు లేఖ రాసిండట, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపరచండి అని. చక్కదిద్దండి అని. విద్యా వ్యవస్థ ఆల్రెడీ అంత గొప్పగా ఉంది కదా. 10 సంవత్సరాల మీదే కదా అధికారం. 10 సంవత్సరాలు పాలన వెలగబెట్టిన మీరు ఈ ముఖ్యమంత్రికి ఈ 6 నెలల్లోపు లేఖ రాయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే ఈ 6 నెలల్లో విద్యా వ్యవస్థను మొత్తం ఈయన ఒక్కడే నాశనం చేసిండా? నేను ఈయననేం పొగడతలేను, ఈయననేం పొగడట్లేదు. కానీ ఈ 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను మీరు అద్భుతంగా తయారు చేసిన వాళ్ళు అయితే, ఎందుకంటే మీరు చెప్పుకుంటున్నారు కదా మీటింగ్లో, హరీష్ రావు సమాధానం చెప్పాలి. మేము మొన్న కాకతీయ యూనివర్సిటీతో స్టార్ట్ చేసినాం. కాకతీయ యూనివర్సిటీకి పోయి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని ఒక 4-5 వీడియోల ద్వారా నేను బయటికి తీసుకొచ్చిన. అట్లా ఒక 10 యూనివర్సిటీలు మొత్తం ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీలు తిరగాలని మేము ప్లాన్ చేసినాం. నేను, పృథ్వీరాజ్, మేమంతా. సో మీరు ఎక్కడ విద్యా వ్యవస్థను బాగు చేసిరు? మీరు మొత్తం సర్వనాశనం చేసి, స్కూళ్ళు క్లోజ్ చేసి, కాలేజీలు క్లోజ్ చేసి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ బకాయిలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు లెటర్ రాస్తున్నాడు. అసలు మీకు ఏముంది అసలు? మీరు లెటర్ రాయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏం చేసిరా 10 ఏళ్ళుగా అని ఇప్పుడు నేను అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు చేయాల్సిన దాని నుంచి తప్పించుకొని మీరు ఏం చేసిరని అని ఒక పొలిటికల్ క్వశ్చన్కి పొలిటిసైజ్ చేయడానికి మాత్రమే మీరు లెటర్లు రాయడం వల్ల ఉపయోగపడతా తప్ప దెర్ ఈజ్ నో యూస్. ప్రజలకు కూడా అనిపిస్తుంది, అవునా నువ్వు ఏం చేసినావు 10 ఏళ్ళు కానీ. రాష్ట్రంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపైన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అరకొర వసతులు, టీచర్ల లోటు, పాఠ్య పుస్తకాలు, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్బందుల, వేతనాల చెల్లింపులు ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు మీకంటే తొందరగానే ఇచ్చిర్రు, ఇవి తొందరగానే ఇచ్చిర్రు. సరే ఎక్కడైనా కొంత అటు ఇటుగా ఉంటే ఉండొచ్చేమో. అరకొర వసతులట, టీచర్ల లోటు అట. ఎప్పుడు రిక్రూట్ చేయాల్సి ఉండే టీచర్ల లోటు? 8 ఇయర్స్గా ఎన్నిసార్లు డిఎస్సి వేసినావు? 8,000 పోస్టులతో ఒక డిఎస్సి వేసిండు మొత్తం 10 ఏళ్ళుగా. అది 5 ఏళ్ళు రిక్రూట్ చేస్తూనే ఉన్నాడు దాన్ని. వేసిన దగ్గర నుంచి ఈయన టీచర్ల లోటు గురించి మాట్లాడుతుండు. అసలు మీకు ఏమైనా కనీసం అర్హత ఉన్నదా ఈ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడానికి? మేము అందుకే అంటున్నాం, కేసీఆర్ ఏ దుర్మార్గం అయితే చేసిండో, టోటల్ విద్యా వ్యవస్థ మీద బడ్జెట్ కేటాయింపులో 6% పరిమితమైన కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 6-7% దగ్గరే ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమని వీళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇది 15%కి మేము పెంచుతామని, అసలు ఈ 15% కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ని చూసి నేర్చుకోండి కనీసం. ఆయన ఏదో పాపం లిక్కర్ స్కామ్లు దొరికి లోపల పడ్డాడు, కానీ ఆయన చేసిన పనిని చూడండి ఒక్కసారి. 25% బడ్జెట్, తన రాష్ట్రం బడ్జెట్ 60,000 కోట్లు ఉంటే 60,000 కోట్లలో 25% ఓన్లీ ఎడ్యుకేషన్ కేటాయించిండు. అంటే క్వార్టర్ ఆఫ్ అమౌంట్, 100 రూపాయల్లో 25 రూపాయలు విద్య కోసం కేటాయించిండు. ఈయన ఎంత? ఈయన 6% పెడితే ఈయన 7% పెట్టిండు. ఎవరికి ఉందండి ఈ విషయంలో మాట్లాడడానికి? సో ఈ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెడతామంటున్నారు కదా. 15% కంటే మినిమం అది తక్కువలో తక్కువ 15%. సరే మేము 6 గ్యారంటీస్, ఈ గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి 15% కంటే ఒక్క 0.001% కూడా తక్కువ పెట్టడానికి వీల్లేదు. చూడాలి ఏం చేస్తారని. లేకపోతే వీళ్ళతో వాళ్ళు ఇది చేసినట్టే లెక్క. ఇక వాళ్ళకి తేడా లేనట్టే. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో మీరు కొత్తగా చేసింది ఏమీ లేకుండా పోయింది. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలో కూడా మీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారట. మీ బొంద. మన ఊరు మనబడి నిధులు, ఆ ఫండ్స్ ఏ రకంగా దుర్వినియోగం చేసినామన్నది మేము మొన్న ఈ పోచంపల్లి ఏరియాలో ఉన్న కొన్ని స్కూళ్ళు తిరిగినాం. చాలా దారుణం. మొత్తం ఆ 7,284 కోట్లని రిలీజ్ చేసి రిలీజ్ చేయలే, ప్రకటించి 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. నీకు దమ్ముంటే హరీష్ రావు లెక్కలు చెప్పాలి. ఆ రిలీజ్ చేసిన అమౌంట్లో కూడా మొత్తం అవినీతే. ఓ ట్యాంక్ కట్టిరు, ఓ బండలు వేసిరు, ఓ ఇది చేసిరు. ఏందా ఇది? అప్పుడే ఇది అవుతుందంటే మన ఊరు మనబడి కాంట్రాక్ట్ ఇది. ఎవరు చేసిరు? లోకల్ టీఆర్ఎస్ లీడర్. మొత్తం అవినీతిమయమే. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యానికి బదులుగా
ముక్కిన బియ్యంతో భోజనం పెడుతున్నారు. విద్యార్థుల పోషకాహారం కోసం అందించే కోడిగుడ్ల బిల్లులు సైతం చెల్లించట్లేదు. 2 జతల స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా 1 జత మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలల్లో దోమలు ఈగలు ముసురుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారింది. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నది. మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని హరీష్ రావు తన లేఖలో సీఎంను కోరిరట. ఇగో మధ్యాహ్న భోజన బకాయిలు చెల్లించాం. హరీష్ రావు లేఖపైన విద్యాశాఖ వివరణ. మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి గత డిసెంబర్ నాటికి బకాయి పడ్డ బకాయిలు 50 కోట్లతో పాటు అదనంగా మరో 50 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. 53 కోట్లు త్వరలోనే విడుదల కాబోతున్నట్టు వెల్లడించింది. విద్యాశాఖ సమస్యలపైన స్పందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన లేఖకు స్పందిస్తూ ఈ మేరకు విద్యాశాఖ వివరణ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 5089 పోస్టులతో డిఎస్సి విడుదల చేస్తే తాజాగా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి 11,069 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. హరీష్ రావు, నీకు అర్హత లేదు, నువ్వు కోల్పోయినావు, అనవసరంగా మాట్లాడి నీ మామనేదో పైకి లేపాలని చెప్పి ఇజ్జత్ తీసుకోకు. అందులో దట్టు ఎడ్యుకేషన్ మీద మీరు మాట్లాడడం ఇది ఇంకా దారుణం.